జై గురుదత్త శ్రీ గురుదత్త. నిజాయితీకి నిర్భీతికి మారుపేరు ఆయన. స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్ట స్థానం పొందినవారు ఆయన. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు ఆయన. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు ఆయన. ఆయన సంస్కారవంతమైన దేశభక్తుడు. ఆయన అద్భుతమైన ప్రజాపాటల త్యాగయ్యగా ఆనాటి కాలంలో గుర్తింపు పొందారు. ఆయన ఒక సామాన్య తెలుగు కవి అయితేనే తెల్లదొరల రాచకాల్ని తెగనాడుతూ గొంతెత్తారు. ఆయన కలం నుంచి జాలువారిన తెలుగు పాట ఆయన గళం. ఆయన గళం నుంచి ఎలుగెత్తిన తెలుగు పాట ఒకే ఒక్క తెలుగు పాట తెల్లదొరల వెన్నుల్లో వణుకు పుట్టించింది. ఆ పాట తెలుగునాట దశ దిశలా మారుమోగింది. సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అనే జాష్వా గారి మాట ఆయన విషయంలో అక్షరాలా అతికినట్లు సరిపోతుంది. ఇంతకీ ఆయన ఎవరండి? ఎవరు అంటే అదేనండి మరి గరిమెళ్ళ సత్యనారాయణ గారు. వారు చేసిన సేవలకు గాను వారిని నేటి ప్రాతస్మరణీయుల జాబితాలో చేర్చడం జరిగింది. నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహామనీషికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గరిమెళ్ళ సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనేపాడు గ్రామంలో 1893 జూలై 14 అంటే సరిగ్గా ఇదే రోజు జన్మించారు. గరిమెళ్ళ సూరమ్మ, గరిమెళ్ళ వెంకట నరసింహం దంపతులకు ఈయన జూలై 14, 1893 సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది. గరిమెళ్ళ వారి ప్రాథమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. కన్నేపల్లి లక్ష్మీ నరసింహం గారు ఆర్థిక సహాయంతో విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైన చోట్ల పై చదువులు చదివారు. అయితే ఈయన రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ కూడా పొంది ఉన్నారు. అయితే ఈయన బిఏ చేసిన తర్వాత గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తాగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేశారు. అంటే రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన తర్వాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. అయితే గరిమెళ్ళ సత్యనారాయణ గారు చిన్నప్పుడే మేనమామ కూతురిని వివాహం చేసుకున్నారు. ఆయన స్వేచ్ఛాప్రియత్వం వలన ఎక్కువ కాలం ఏ ఉద్యోగమూ చేయలేకపోయారు. అంటే ఆయన భావాలు ఇతరులతో పొంతన కుదిరేది కాదు. అంటే చాలా మంచి భావాలు కలిగి ఉండేవాడు. ఏది చెప్పాలన్నా ఖచ్చితంగా చెప్పేసేవాడు. దేనికి భయపడేవాడు కాదు మహానుభావుడు. ఏ విషయాన్ని చెప్పాలన్నా ముక్కుసూటి మనిషి, చక్కగా చెప్పేసేవాడు. సన్నపాటి మనిషి, ముక్కుసూటి మనిషి, చక్కగా ఏ విషయాన్నైనా సరే మొహమాటం లేకుండా చెప్పేసేవాడు. దానివల్ల బహుశా ఏ ఉద్యోగంలో కూడా ఆయన నిలవలేకపోయారు. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు ధరించి గాంధీ టోపీ పెట్టుకుని బారులు తీరి మన జెండాని పట్టుకుని ఎగిరివేసుకుంటూ వెళ్ళేవారు. అంటే తెల్ల దొరల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేవారు. ఎప్పుడైతే మన జాతీయ జెండా పట్టుకుని వెళుతున్నారో మన గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఆయన ఒక పాటను రాశారు. ఆ పాటను రాసి ఆయనే సొంతంగా పాడటం వలన ఆ జెండా పట్టుకుని ఆయన పాట పాడుతూ వెళుతుంటే ఆయన వెనకాల ఎంతోమంది వచ్చేవారు. అంటే అంత చక్కగా ఆయన కంఠం మారుమోగేదనమాట. ఆయన ఎంత చక్కగా పాడారంటే, మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు అరియించే, మా ప్రాణాలపై పొంచి మానాలు అరియించే మా కొద్ది తెల్లదొరతనము దేవా, మా కొద్ది తెల్లదొరతనము.
12 దేశాల పండుచున్నా గాని 12 దేశాలు పండుచున్నా గాని పట్టేడన్నము లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి కుక్కలతో పోరాడి కూడు తింటామండి మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము అంటూ ఆకాశం దద్దరిల్లులాగా పాడుతూ వీధుల్లో కవాతులు చేసేవారండి. ఆ తర్వాత ఈ విషయం సబర్మతి ఆశ్రమంలో ఉన్న గాంధీజీ గారికి ఈ పాట అనువాదం చేయమని ఆయన చెప్పారనమాట. అంటే ప్రజల మనసుల్లో అంటే ఈ పాట ఎవరు విన్నా ఒక్కసారి వాళ్ళు పాడుకోకుండా ఉండలేరండి, అంత గొప్పగా రాశారు. చిన్న నుంచి పెద్ద వరకు ఒక్కసారి మా కొద్దీ తెల్లదొరతనము దేవా అనే ఈ పాటని ఎవరు విన్నా సరే ఒకసారి అంతర్గతంగా వాళ్ళు పాడుకు తీరాల్సిందే. అంత గొప్ప పాటను రాసిన వాడు మహానుభావుడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. అందుకనే గాంధీజీ గారు కూడా ఆ పాట వినంగానే ఆయన మైమరిచిపోయి దీన్ని అనువాదం చేసి పంపించమన్నాడు హిందీలో. అంటే అంత చక్కగా ఆయన గరిమెళ్ళ వారు రాయగలిగారు అన్నమాట ఈ పాటని. అయితే టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వరాజ్య పత్రికలో ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించారు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే గరిమెళ్ళ సత్యనారాయణ గారు రాసినటువంటి పాట ఎంతమందిని ప్రభావితం చేసిందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎన్జి రంగా గారు గరిమెళ్ళ వారిని ప్రజాపాటల చాగయ్య అని కూడా ప్రశంసించారు. అంటే ఎంత గొప్ప విశేషం అండి. మహానుభావులు అందరూ కూడా ఈయన్ని ప్రశంసిస్తూనే ఉన్నారు. గరిమెళ్ళ వారు కేవలం రచయితే కాదండి, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో కంగున పాటలు పాడుతూ ఉన్నా అది తెల్లవాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిచ్చేదండి. అంత చక్కగా పాట పాడేవాడు. మా కొద్దీ తెల్లదొరతనము అనే స్వాతంత్ర గీతము, ఈ గీతం ఏదైతే ఉంది ఈ స్వాతంత్ర గీతము దిశలా మారుమోగిపోయిందండి. అంటే ఇక్కడ అక్కడ ఎక్కడ అని కాదు తేడా, ఎక్కడ సర్వవేళలా అన్ని వేళలా కూడా ఈ పాటల మారుమోగిపోయింది. సర్వత్రా కూడా అన్ని చోట్ల కూడా ఈ పాట మారుమోగిపోయింది. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా దాని అర్థం తెలిసినా తెలియపోయినా మా కొద్దీ తెల్లదొరతనము దేవా అని ఈ గీతం అనేది అలా పాడుతూనే ఉండేవారు. సరే, ఇది ఇలా ఉండగా అందరూ అలవాటు చేసుకున్నారు కాబట్టి సైన్యంలో వాళ్ళు కూడా, బ్రిటిష్ సైన్యంలో వాళ్ళు కూడా ఆ పదాలకు అర్థం తెలియకపోయినా వాళ్ళకే అదే మాట నోటి నుంచి వచ్చేసింది. అంటే అంత లిరిక్ చాలా బాగుండేదండి. ఆయన వాయిస్ కూడా అంత చక్కగా ఉండేది. పాడితే 10 మంది పాడేటట్టే ఉండేది, దాని అర్థం తెలిసినా తెలియకపోయినా. అయితే తెల్లదొరలు వాళ్ళు కూడా, సైన్యం కూడా వాళ్ళు పాడేసేవారు. అయితే ఇదంతా కూడా ఈ పాట అప్పుడు అంటే దాదాపు 1921 గురించి చెప్తానండి. అప్పుడు జీటీహెచ్ బేకన్ గారు ఉన్నారు మనకి. ఆయన దృష్టికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అక్కడ ఆయన దగ్గర దుబాసీలు మనవాళ్లేనండి, తెలుగు వాళ్ళే దుబాసీలు వర్క్ చేసేవారు. అంటే తెలుగు వారికి ఇంగ్లీష్ వారికి అనుసంధానం చేసేవారు మధ్యలో. ఆ దుబాసీలు వెళ్ళి చెప్పారు, ఏమంటే మామూలు వాడు కాదు గరిమెళ్ళ సత్యనారాయణ, ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాడు, ఒక్క పాట చాలు మహానుభావుడు, ఆ పాట వల్ల అందరూ ప్రభావితం అవుతున్నారు, ఇంకా తెలుగు వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు, మీరు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అని దుబాసీలు చెప్పేసేవారు తీసుకెళ్ళి. వెంటనే బేకన్ గారు గరిమెళ్ళ సత్యనారాయణ గారికి కౌరు పంపించి సత్యనారాయణ గారు రాగానే ఎదురుకుండా బేకన్ గారు కూర్చుని ఆయన భాషలో అడిగారు, ఏమిటి నువ్వు చాలామందిని ప్రభావితం చేస్తున్నావట, ఏదో పాటలు పాడుతున్నావట. వెంటనే ఆయన ఏమి దడవలా, గరిమెళ్ళ సత్యనారాయణ గారు కూడా ఏమీ దడవలేదండి. అవును అన్నాడు. ఆ పాట ఏంటి ఒకసారి పాడు నువ్వు అన్నాడు. వెంటనే ఆయన మా కొద్ది తెల్లదొరతనము దేవా మా కొద్ది తెల్లదొరతనము, ఇలా ఆ గేయాన్ని పాడుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే పాడుకుంటూ వచ్చాడు ఒక్కసారిగా ఆ జీటీహెచ్ బేకన్, భాషరాని నాకే ఎంత గగురుపాటుగా ఉంటే స్వదేశీయుల్లో ఇంకెంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో నీ పాట నాకు ఇప్పుడు అర్థమవుతోంది. వాళ్ళందరికీ అంత ఉత్తేజం వచ్చిందంటే కేవలం నీ పాట వల్లనే, లేకపోతే మేము చెప్పింది విని వాళ్ళు బ్రతికేవాళ్ళు, మేము చెప్పినట్లు చేసేవాళ్ళు వాళ్ళు. నీ పాట వల్ల మేము చాలా ఇబ్బంది పాలవుతాం. ఈ స్వదేశీయుల్లో ఇంకెంత ఉత్తేజాన్ని నువ్వు ఇస్తున్నావో నాకు అర్థమైంది. అందుకనే ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి, ఈ సెకండ్ నుంచి నువ్వు ఈ పాటని నిషేధించబడింది.
ఈ పాట ఎవరు పాడినా రాజద్రోహ నేరం కింద మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాం అని జిటిహెచ్ బెకన్ ఆయన ఒక పత్రాన్ని రిలీజ్ చేశారనమాట. గరిమెళ్ళ సత్యనారాయణ గారిని కూడా వెంటనే రాజద్రోహ నేరం కింద ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించేశాడు బెకన్. ఎందువల్లంటే ఎలాంటి మహానుభావులు బయట ఉన్నారనుకోండి, ఎంతోమందిని ఉత్తేజపరుస్తారు, వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందువల్లంటే దుబాసీలు మధ్యలో ఉండి నాశనం చేశారండి వాళ్ళని. ఈ దుబాసీల వల్లనే కొంత నాశనం అయ్యాం మనం నిజంగా చెప్పాలంటే. అయితే ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో అతను సామాన్యమైన వ్యక్తి కాదు, అతని మాట ఒక లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని ఎప్పుడైతే తెలుసుకున్నారో అలాంటి వాళ్ళని బయట తిరగనిచ్చేవారు కాదండి. వెంటనే రాజద్రోహ నేరం కింద బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి పడేసేవారు. అలాగా మన గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క పాట ప్రభావితం చేసింది. మాట కన్నా పాట ప్రభావితం చేసి ఏదో ఒకటి ప్రభావితం చేయటం సహజం అండి. ఆయన యొక్క పాట ప్రభావితం చేసింది. అది నిజంగా చెప్పాలంటే తెలుగు సాహిత్య చరిత్రలోనూ విస్మరించరాని రోజు ఒకటి ఉందండి. అదే 1922 ఫిబ్రవరి 9న ఒక పాట వల్ల ఒక తెలుగు కవికి కారాగారానికి వెళ్ళిన రోజు ఫిబ్రవరి 9, 1922 సంవత్సరం. ఎంత బాధాకరం అండి. ఒక పాట కారణంగా ఒక తెలుగు కవిని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. విచారణ పేరిట కొంతకాలం జైల్లో ఉంచారు. అంటే ఫిబ్రవరిలో పడేస్తే జైల్లో దాదాపు జూలై వరకు ఆయన మొహం పట్టించుకోవాలా. అలా మగ్గాడండి మహానుభావుడు లోపల జైల్లో. మళ్ళీ విచారణ పేరుతో 1922 జూలై నెలలో చివరిలో ఆయన గరిమెళ్ళ వారిని విచారణ చేసి 2 ఏళ్ళు శిక్ష విధించారు. ఇది రాజద్రోహమే. మళ్ళీ ఆయన చేత పాడించారు. ఆయన అసలు ఎక్కడ భయపడేవాడు కాదు, ముక్కుసూటి మనిషి అయ్యే, ఖచ్చితంగా మళ్ళీ మా కొద్దీ తెల్లదొరతనము దేవా అంటూ చక్కగా మళ్ళీ పాడేశాడు. ఆయన వెనుదిరిగే లక్షణం లేదండి. ఎవరో ఏదో అనుకుంటారు ఏదో అని ఆయన మాట్లాడకుండా కూర్చునే వ్యక్తి అయితే కాదండి. ఖచ్చితంగా ఆయన భయపడేవాడు కాదు. ఎంతమంది ఉన్నా, ఎంతమంది జస్టిసులు ఉన్నా ఆయన మాట్లాడేసేవాడు. అయితే కోర్టులో కూడా ఆయన భయపడలేదండి. చక్కగా చెప్పేశాడు విషయం. వెంటనే రాజద్రోహ నేరం కింద శిక్ష విధించేశారు. మళ్ళీ 2 ఏళ్ళు కాలం వేశారు. అయితే మళ్ళీ ఆయన ఆ నిరసనగా ఏం చేశాడంటే గరిమెళ్ళ వారు మళ్ళీ గళమెత్తి అద్భుతమైన గేయాన్ని ఆసుగా చెప్పేశాడండి. కూలిపోతుంది మూలమట్టముతో కూలిపోతున్నది ప్రభుత్వము, కూకటి వేళ్లతో కూలిపోతుంది పరప్రభుత్వము అని గరిమెళ్ళ వారు అన్నారు. అంటే ఆసుగా ఒక గేయాన్ని మళ్ళీ చెప్పేశాడు. మళ్ళీ 2 సంవత్సరాల జైలు శిక్ష పట్టడంతో జైల్లోనే ఉండగా 1923లో ఆయన చాలా అవస్థలు పడ్డారండి. జైల్లో ఉన్నప్పుడు చాలా హింసలు పాలు చేసేవారు. అయితే అదే సమయంలో తాతగారు చనిపోయారు, కొద్ది కాలం తర్వాత తండ్రి గారు చనిపోయారు. అయితే ఎవరిని చూడటానికి గరిమెళ్ళ వారికి వెళ్ళడానికి అవకాశం కలిగించనివ్వలేదండి బ్రిటిష్ వాళ్ళు. ఎందువల్లంటే నువ్వు క్షమాపణ చెప్పి ఆ పాట నేను పాడను అని అనుకుంటే, మాకు దగ్గర ఒప్పుకుంటే నువ్వు వెళ్ళాలి. మళ్ళీ ఆ పాట తప్పు, మీరెవరూ పాడకూడదని వేరే పాట కట్టి నువ్వు పాడి జనాన్ని నువ్వు ఉత్తేజపరచాలి. అలా పరిస్థితినే నిన్ను మేము వదులుతాం, లేకపోతే వదలమన్నారు. తండ్రిని చూసేందుకు కూడా వదిలిపెట్టలేదు ఆయన్ని వెళ్ళనివ్వాల బ్రిటిష్ వారు. అంత మూర్ఖత్వంగా ప్రవర్తించారండి. అయితే ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదండి. నేను ఆ పాటే పాడతాను, నన్ను వదిలినా వదలకపోయినా మీ ఇష్టం, అది నా తండ్రి చనిపోయాడు, నేను మనసులోనే ఆయన్ని బాధాతత్వ హృదయంతో ఉన్నాను, అంతే. నేను ఇలాంటివి ఏమీ పట్టించుకున్నాను. నా దేశం ముందు అందరూ చిన్నవారే, నా దేశమే నాకు ప్రాధాన్యత అన్నాడు. దేశభక్తికి జీర్ణించుకుపోయిన నిలువెళ్ళ అణువణువు ఆయనకి దేశభక్తి జీర్ణించుకుపోయింది. అలాంటి మనిషిని బ్రిటిష్ వాళ్ళు కాదు కదా ఎవరు మార్చలేరు. అంత గొప్ప దేశభక్తి కలిగినటువంటి వాడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆ గరిమెళ్ళ సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పేది లేదని జైల్లోనే ఉండిపోయారు. ఆయన మొండితనాన్ని ఎవరు ఏమీ చేయలేకపోయారు. తండ్రి చనిపోయినా తాత చనిపోయినా వెళ్ళలేదు. దేశం ముందు వీళ్ళందరూ చిన్నవాళ్లే, నాకు దేశమే ప్రాధాన్యం అని అనుకున్నాడు. 2 సంవత్సరాల శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ ఒక గేయాన్ని రాశాడు. బయటకు వచ్చేసి, దండాలండోయ్ మేముండలేవండోయ్ బాబు, సైతాను ప్రభుత్వాన్ని సాగనీయవండోయ్ బాబు అంటూ 113 చరణాల దీర్ఘగేయం సంతరించాడు అనమాట. ఆయన మళ్ళీ రాశాడు. ఈయనకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బ్రిటిష్ ప్రభుత్వం
ఇతను బయట ఉంటే మనకి తలనొప్పిగా ఉంది, ఎంతమందిని ఉత్తేజపరుస్తున్నాడంటే లక్షలాది మందిని ఉత్తేజపరుస్తున్నాడు, ఇతనికి మళ్ళీ జైల్లో ఉంచడమే మంచిదని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేసి పడేశారు. చేసి ఆయన్ని కాకినాడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మళ్ళీ జైలు శిక్ష పడింది. మళ్ళా జైలు నుంచి విడుదలయ్యాక చాలా చోట్ల మళ్ళీ జైలు నుంచి విడుదలయ్యాడు అనుకోండి, ఆయన అలా జైలుకి వెళ్ళడం రావడం, జైలుకి వెళ్ళడం రావడం ఆయనకి అలవాటైపోయింది. జైలు నుంచి విడుదలయ్యాక చాలా చోట్ల ప్రజా సన్మానాలు అందుకున్నాడు గరిమెళ్ళ వారు. ఎందువల్లంటే అంత ధైర్యంగా, ఆయన వెనకాల ఎవరు లేకపోయినా ఆయన ఒక్కడు చాలండి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాడు. అంత గొప్పగా పాడేవాడు ఆయన. వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎందువల్లంటే ఈ జైలుకి వెళ్ళటం రావడం. అయితే భార్య మరణంతో రెండో వివాహము చేసుకున్నారైనా అప్పులు ఆస్తుల అమ్మకం వెంటనే జరిగిపోయాయండి. ఎందువల్లంటే ఆయన వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. చూసారా, మహానుభావుడు చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునేవాడు. అయితే దేశం ముందు ఇవన్నీ చిన్నవే అనుకున్నాడు ఆయన. ఆపై ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేస్తూ శ్రీ శారదా గ్రంథాలయం స్థాపించి 18 పుస్తకాలు అచ్చువేయించారు. 1921లో గరిమెళ్ళ వారు స్వరాజ్య గీతాలు పుస్తకం వెలువడింది. 1923లో హరిజన పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు మొదలైనన్ని రచనలు వెలువడ్డాయండి. గరిమెళ్ళ వారు చాలాసార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆయన్ని అస్మాటికి తీసుకెళ్ళడం, లోపల పడేయడం, ఆయన వచ్చేయడం ఆయనకి అలవాటైపోయింది. ఎక్కడా కూడా రాజీ పడేవాడు కాదు. అంత నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. అవును, నేను రాశాను ఈ పాట అనేవాడు. జైల్లో ఉండగా ఆయన ఎంత గొప్పవాడంటే తమిళ్ కన్నడ భాషలు కూడా నేర్చుకున్నాడండి. తమిళ్ నుంచి కన్నడ నుంచి తెలుగులో కూడా కొన్ని గ్రంథాలు అనువాదం చేశాడు. అదేవిధంగా తెలుగు నుంచి తమిళ్లోకి కన్నడంలోకి కూడా కొన్ని గ్రంథాలు అనువదించాడు కూడా. కొన్ని ఖండకావ్యాలు రచించి ఆయన మాణిక్యం అనే నాటకాన్ని వెలువరించారు. ఆంగ్లంలో కూడా గరిమెళ్ళ వారు కొన్ని రచనలు చేశారు. ఎందువల్లంటే జైల్లో ఉన్నప్పుడు ఏమీ ఉండేది కాదండి, కనీసం తిండి కూడా పెట్టేవారు కాదు, ఏదో పడేసేవారు. ఆ సమయంలో ఆయన వాటి మీద దృష్టి పెట్టారనమాట. ఆంగ్లం నుంచి కొన్ని గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంగ్లంలో ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని ఒక గ్రంథాన్ని రాశారండి. దానికి తెలుగులోకి అనువదించాడు మన గరిమెళ్ళ వారు. ఆంగ్ల పద్యం హార్ట్ ఆఫ్ ది నేషన్కు తెలుగు అనువాదం కూడా చేసాడు ఈయన. అంటే అటు ఇంగ్లీషు, తమిళు, కన్నడ భాషలపై మంచి పట్టుందండి మహానుభావుడికి. శారదా గ్రంథాలయాన్ని స్థాపించారు. అదేవిధంగా త్రిలింగ పత్రికలో దుందుబి వికారి కలముల పేరుతో రాజకీయ వ్యాసాలు రాసేవాడు అనమాట. ఎక్కడ తగ్గేవాడు కాదండి. ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా నిర్మోహమాటంగా చెప్పేసేవాడు, ఎక్కడా భయపడేవాడు కాదు. 1933లో చైనా జపాన్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రచించాడండి. ఎక్కడ అంటే ఎవరి గురించి కూడా భయపడేటటువంటి మనస్తత్వం అయితే కాదు. జైల్లో ఉండగా గాంధీ తత్వం బాగా వంట పట్టిందండి. విదేశీ విద్య, విదేశీ వస్తు బహిష్కరణ పిలుపును మనసారా నమ్మారండి మన గరిమెళ్ళ వారు మాత్రం. ఎక్కడా కూడా అంటే ఆయన అణువు కూడా స్వాతంత్రోద్యమ సాధనే ఆయన మనసులో ఉందండి. అదే ఉండిపోయింది. ఆయన విదేశీ విద్యలను బహిష్కరించాలి, వీళ్ళ వల్లనే తగలడిపోయాం మనం అనేది ఆయన మనసులో ఉందన్నమాట. అంటే చదువుని విమర్శించలేదండి, ఆ వ్యక్తులను విమర్శించాడు ఆయన. అందువలన వాళ్ళ ద్వారా వచ్చిన విదేశీ భాష మనకొద్దు అనేవారు. తన 3 తమ్ములను ఇంగ్లీష్ చదువులు మానిపించేశాడు. కేవలం విదేశీ విద్య వాళ్ళు తీసుకొచ్చారు అంటే చిత్రహింసలు పాలు చేశారండి మనని. ఆ చిత్రహింసలు పాలు చేశారు కాబట్టి వాళ్ళతో వచ్చినటువంటి భాష వద్దు, మనం నేర్చుకోవచ్చు, కానీ వాళ్ళతో వచ్చిన భాష మనకు వద్దు అని ఆయన వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఇంగ్లీష్ చదువులు మానిపించారు. సరే, తన చెల్లెల్ని ఇంగ్లీషు చదివిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చెయ్యను అని భీష్మించి కూర్చున్నాడండి. నేను పెద్ద ఇంగ్లీష్ చదివిన వాడికి మాత్రం నా చెల్లెల్ని ఇచ్చి చేయను అని. అయితే ఆయన దేశభక్తి కుటుంబానికి నిజంగా చెప్పాలంటే అది శాపమైందేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అదే వరమైందేమో మరి మహానుభావుడు. అయితే ఆయన దేనికి లొంగేవాడు కాదండి, నిర్మోహమాటంగా మాట్లాడేసేవాడు. ఉద్యోగాలు లేక కుటుంబం పేదరికంలో నెట్టబడిందండి. ఒక తమ్ముడు దేశాలు పట్టి వెళ్ళిపోయాడు. ఆస్తులు అమ్ముకుని పొట్ట పట్టుకుని చాలా బాధపడ్డారండి. మధ్యలో పోలీస్ కేసులు, జైలు శిక్షలు, దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడో కానీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడని చాలామంది సూటిపోటి మాటలు అనేవారండి. పక్క వాళ్ళే అనేవారు, నాయన దేశాన్ని ఉద్ధరిస్తామని అనుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు ఉద్ధరించుకోలేకపోతున్నావు. ఆయన దేన్ని పట్టించుకునేవాడు కాదండి, విమర్శలను కూడా నా దేశమే నాకు ముఖ్యం అనుకునేవాడు మహానుభావుడు. అయినా తాను ఎంచుకున్న మార్గం నుండి ఒక్క అంగుళం
ఒక్క అంగుళం కూడా పక్క జరగాలి. ఎంతోమంది విమర్శలు చేశారండి, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆ విమర్శలు ఆయన చెవులకు వస్తూనే ఉండేవి. కానీ ఆయన కృత నిశ్చయం ముందు ఇవన్నీ కూడా చాలా స్వల్పమైనవి అయిపోయాయి. తాను వ్రాసిన పుస్తకాలు ఇతరుల పుస్తకాలతో ప్రచురిస్తే బాగుంటుందని శారదా గ్రంథాలయం అనేది ప్రారంభించారండి ఆయన. దేశభక్తి తప్పించి మరొక యుక్తి తెలియని గరిమెళ్ళ వారుకి భారీగా ఆర్థిక నష్టమే మిగిలిందండి. నిజంగా చెప్పాలంటే ఆ పుస్తకాలు కూడా దేశభక్తి నిండిపోయింది. అప్పుడైతే పైకి దేశభక్తులు అని చెప్పుకున్న ఆ పుస్తకాలని ఎవరూ కూడా ఆదరించలేదండి. ఎదురుగా కనిపించినప్పుడు తన కవిత్వాన్ని, తన పోరాట మార్గాన్ని ప్రశంసించిన వారే తన వెనకాల ఎటువంటి మాటలు అన్నారో ఆయనకి బాగా తెలిసిందండి. అబ్బే మేము ఉంటాను, వెళ్ళు, ఏం పర్వాలేదు, నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరు, నువ్వు చాలా మహానుభావుడి అని పొగిడారండి. ఆయన మెట్టు దిగి వెళ్ళిపోగానే ఆయన విమర్శ చేసేవారు. అప్పుడు ఉన్నారు ఇలాంటి వారు. అయితే దేనికి ఆయన భయపడేవాడు కాదు, ఆయన అనుకున్నది ఆయన చేసేవాడు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నారండి. అక్కడ గృహలక్ష్మి పత్రికా సంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు. కొంతకాలం తర్వాత అక్కడి నుంచి మానివేసి ఆచార్యంగా వాహిని పత్రికల్లో సహాయ సంపాదకుడిగా చేరారు. కొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రభలో చేరారు. కొంతకాలం ఆనందవాణికి సంపాదకుడిగా పనిచేశారు. ఎక్కడానండి ముఖ్యంగా ఏంటంటే ఈయన మనస్తత్వం అలాంటిది, ఎవరికి కూడా రాజీ పడేవాడు కాదు, చెప్పాలనుకున్న మాటను చెప్పేసేవాడు. బహుశా అదే ఈయనకి శాపమైందేమో అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా జీవనం సాగించాడండి మహానుభావుడు. అయితే ఎవరిని కూడా ఏది కూడా భయం అనేది లేదండి ఈయనకి, చెప్పవలసింది చెప్పేసేవాడు. అయితే ఆయన ఒక్కటే అనుకునేవారు, ఇప్పుడు జరిగేది తన ఒక్కడికే అనుభవమే కాదు, స్వాతంత్ర పోరాటంలో దిగిన చాలామంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఈ చూసేవాళ్ళు నా ఒక్కడిదే అనుకుంటున్నారు, మిగతా వాళ్ళది వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, కాబట్టి నేను ఎందుకు బాధపడాలి, నా ముందు చాలామంది ఉన్నారు మహానుభావులు అనుకునేవాడండి. ప్రతి విషయంలో కూడా అలాగే ఆలోచించేవాడు. అయితే చెప్పవలసినవి, తెలుసుకున్న విషయాలు ఏవైనా కవిత్వంతో చొప్పించేవాడండి. కవిత్వం ఎప్పుడైతే చొప్పించేవాడో ప్రజలకి మనసుకి చాలా దగ్గర అయిపోయిందండి. ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ఆయన అన్నీ కోల్పోయే చెన్నపట్నం వెళ్ళారంటే, చెన్నై వెళ్ళారండి. ఆయన మద్రాసు చేరుకున్నారు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు 1933లో చెన్నపట్నం చేరారని మనం మాట్లాడుకున్నామండి. అక్కడ ఆయన ఎవరికి చెప్పలేదండి. గొప్ప విశేషం ఏంటంటే, నేను గరిమెళ్ళ సత్యనారాయణని మా కొద్దీ తెల్లదొరతనము అనేది రాసింది నేనేని ఆయన చెప్పుకోలేదండి. కానీ అందరికీ తెలుసు మా కొద్దీ తెల్లదొరతనము అనేది గేయం అందరికీ నోటికి వచ్చండి. కానీ రాసిన వారి ముఖం తెలీదు. ఇప్పట్లోలాగా ఫోటోలు వేసుకోవడం అప్పుడు లేదండి ఆ ఆనవాయితీ. కాబట్టి ఆయన ఎవరో కూడా తెలియదు, పేరు అయితే తెలుసు కానీ ముఖం తెలియదు. అయినా ఆయన అజ్ఞాతంగానే బతికారు. నేనే గరిమెళ్ళ సత్యనారాయణని ఎవరికి చెప్పలా. తానెవరో గతంలో తెలిసిన వారికి తప్పించి మరి ఎవరికి కూడా తాను పలానా వ్యక్తిని అని చెప్పుకునే ప్రయత్నము ఆయన ఎప్పుడూ చేయలే. నేను ఇలాంటి వాడిని నేనెందుకు చెప్పుకోవాలి, అది జనానికి తెలియాలి, నా గొప్పలు నేను చెప్పవలసిన అవసరం ఏంటి అనే మనస్తత్వం కలిగిన వాడండి ఆయన. తన వల్ల దెబ్బతిన్న సోదరుడికి సహాయం చేసేందుకు చెన్నపట్నంలో ఒక చిన్న భోజన హోటల్ ప్రారంభించారండి. బహుశా ఆయన దురదృష్టవంతుడు, అది కూడా ఆయన కలిసి రావడంతో భారీగా అప్పులైపోయాయండి. అంటే తమ్ముడు ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల నేను ఈ దేశాన్ని పట్టుకుని వెళ్ళాను, వాళ్ళకి సహాయం చేయలేకపోయానేమో అని బాధతో ఆయన హోటల్ పెట్టిన హోటల్లో కూడా దురదృష్టమైన కలిసి రాల. చివరికి ఆ హోటల్కి భవనం అద్దెకెట్టే పరిస్థితి కూడా లేకుండా గరిమెళ్ళ వారు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. ఆ సమయంలో అక్కడ యజమాని ఆ తాళాలు కూడా దానికి వేసేసారు, హ్యాండ్అవుట్ చేసేసుకున్నారు ఆ హోటల్ని. ఆ హోటల్ ముందు దీనంగా కళ్ళనీళ్ళు పెట్టుకుని బక్క చిక్కిన శరీరంతో మౌనంగా రోధించారండి మహానుభావుడు. అలాగే ఉండిపోయాడు. అయితే నోరు తెరిచి నేనే గరిమెళ్ళ సత్యనారాయణ అని ఒక్క మారు కూడా చెప్పలేదండి. అలా చెప్పుంటే ఆయన భవిష్యత్తు వేరేగా ఉండేదేమో ఆయన భవిష్యత్తు. ఆ మాట చెప్పినా లేదా మా కొద్దీ తెల్లదొరతనము దేవా రాసింది నేనే అని పాట చెప్పినా అసలు ఆ చెన్నపట్నంలో నెత్తి మీద పెట్టుకునేవారండి. తెలుగువారంటే ఎంతో అభిమానం చెన్నపట్నం వాళ్ళకి, తమిళనాడు వారికి. ఆయన్ని నెత్తి మీద పెట్టుకునేవారు. కానీ ఆయన ఏనాడూ ఆ ప్రయత్నం చేయలేదు. కానీ తమ దేశం కోసం పోరాటం చేసేవారినే కానీ నేను దేన్ని అర్థించేవాడిని కాదు అని ఆయన చెప్పుకునేవారు.
అయితే ఆయన ఆర్థిక నష్టాల్లో మాత్రం కొట్టుమిట్లాడాడండి. చాలా ఇబ్బంది పడ్డాడు. భార్య మరణించిన తర్వాత దహన కార్యాలు నిర్వహించేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఆయన ఇరుగు పొరుగు వారు ఇచ్చినటువంటి వాటితో ఆయన ఆ దహన కార్యక్రమాలు కూడా చేయటం జరిగిందండి. గరిమెళ్ళ వారు పేదరికం అనిపిస్తున్న రోజుల్లో దేశోద్ధారక కాశీనాథ నాగేశ్వరరావు గారు పంతులు గారు కొంత సహాయం చేశారండి. వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు కూడా ప్రతి నెల ఆయనకి ఆర్థిక సహాయం అందించేవారు. మహానుభావుడు మనకి ఎంతో ఇది చేశాడు, దేశానికి సేవ చేస్తున్నాడని ఎంతో వాళ్ళకి తోచింది ఆర్థిక సహాయం చేసేవారండి. అది ఎంతకాలమో కూడా సాగల. వివిధ పత్రికలకు, ఆల్ ఇండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిచినా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదండి. ఒకవైపు పేదరికం, మరొక వైపు అనారోగ్యం ఆయన్ని బాగా దెబ్బతీసేయండి. చివరి దశలో ఆయనకి ఏమైందంటే ఒక కన్ను కూడా పూర్తిగా పోయిందండి, పక్షవాతం వచ్చింది. చైతన్యమూర్తి గరిమెళ్ళ సత్యనారాయణ వార్ధక్య జీవితం దుర్భరంగా కావటం వల్ల చాలా బాధాకరం అండి విషయం. మహానుభావుడు ఎంతోమందిని చైతన్యాన్ని రగిల్చినటువంటి మహానుభావుడు ఎంతమందికి చైతన్యాన్ని రగిల్చాడండి. అలాంటి మహానుభావుడు దుర్భరమైన జీవితాన్ని గడపవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గుర్తింపు పొందని దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం ఆయన బతకవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయండి. ఎవరిని కూడా కనీసం నేను ఇలాగా గరిమెళ్ళ సత్యనారాయణ అని చెప్పుకుని ఉంటే ఆయన భవిష్యత్తు వేరేగా ఉంటుంది. ఆయన ఏనాడు కూడా మహానుభావుడు నేను గరిమెళ్ళ సత్యనారాయణని అనే చెప్పే పరిస్థితి ఆయనకి రాలేదండి. గరిమెళ్ళ సత్యనారాయణ గారి నష్టజాతకం అనుకుంటారో లేదా స్వాతంత్ర పోరాట వీరులను మర్చిపోయిన భారతీయులను నిందించాలో ఇక్కడ నాకైతే అర్థం కావట్లేదండి. నిజంగా చెప్పాలంటే ఆయన నష్టజాతకుడు లేదా మన స్వాతంత్ర పోరాట వీరులను మర్చిపోయిన భారతీయులనే నిందించాలో అసలు ఇక్కడ అయితే నాకు అర్థం కావట్లా. 1947లో స్వాతంత్రం లభించింది. గాంధీ తత్వాన్ని పరిమితంగా వంట పట్టించుకున్న వారంతా అధికారం చేపట్టారు. ఏదో దూరంగా నుండి హాయ్ అనే వాళ్ళందరూ కూడా పీఠాలెక్కి కూర్చున్నారు. కానీ గాంధీజీ మార్గమే జీవితం అనుకున్న గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి వారు ఆకలి బాధతో అలమటించడం మొదలుపెట్టారు. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. అసలు గాంధీ తత్వం అంటే ఏంటో తెలియని వాళ్ళందరూ పీఠాలెక్కి కూర్చున్నారు. గాంధీ తత్వమే తన జీవితం అనుకున్నవాడు ఆకలి బాధలతో అలమటించాడు. వారి త్యాగాలకు విలువ లేకుండా పోయింది. గరిమెళ్ళ గీతాల అవసరం లేకుండా పోయింది. స్వాతంత్రోద్యమంలో గరిమెళ్ళ గీతాలకు ఎంత గౌరవం పొందారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత గరిమెళ్ళ వారి పాటను వినటానికి కూడా వాళ్ళకు ఓపికలు లేని పరిస్థితుల్లోకి అయిపోయింది. ఆయన రాసిన ఒకే ఒక గేయంలో 12 దేశాలు పండుచున్నది కానీ పట్టెడన్నము లోపమండి అని నాటి పేదల గురించి చెప్పిన గరిమెళ్ళ తన చివరి రోజుల్లో కూడా అది అనుభవిస్తానని ఏనాడు అనుకుని ఉండడేమో మహానుభావుడు. 12 దేశాలు పండుచున్నవు కానీ పట్టెడన్నం లోపం అండి అని మహానుభావుడు రాశాడు. అదే ఆయన చివరి జీవితంలో అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చాయి. చుట్టూ తన గురించి తెలిసిన వారే కానీ వారి మధ్యలో ఉన్నది తానేనని ఎవరికీ తెలియకపోవడం చాలా దురదృష్టకరం. అలాంటి జీవితంలో బతికాడు మన గరిమెళ్ళవారు. పట్టెడన్నము పెట్టేవారు లేక ఆకలి బాధతో తట్టుకోలేక చివరి రోజుల్లో చెన్నపట్నంలో దుర్భరమైన జీవితం గడిపాడండి. ఆయన ఎంత గొప్ప దేశభక్తుడంటే దాని గురించి కుటుంబాన్ని త్యాగం చేసుకున్నాడండి. ఆయన చేతిలో పైసా లేక చాలా ఇబ్బందులు పడ్డాడండి. చాలా అందరి దగ్గరికి కూడా ఆయన వెళ్ళేటటువంటి మనస్తత్వంతో కాదు, ఆయన గేయ రచన గురించి ఘనంగా చెప్పుకోవడం విన్న ఎటువంటి ఆవేదనకి గురి అయ్యేది కాదండి. ఆయన అందరూ అనేవారు మా కొద్ది తెల్లదొరుతనం ఎంత బాగా రాశారు అన్నా ఆయన పొంగిపోయేవాడు కాదండి. అది నేనే రాశానని కూడా ఆయన చెప్పుకోవాలి. ఆ పక్క వాళ్ళు ఎంతో చెప్తున్నా ఆయనతో అది నేనే రాశాను రా బాబు అని చెప్పుకునే మనస్తత్వం కూడా కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలే. ఎవరి దగ్గర నుంచి అదే వాళ్ళకి నేను ఏదో చెప్పాలి, వాళ్ళకి ఏదో చెయ్యాలి, నేనే అతన్ని అని చెప్పుకోవడానికి కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. అయితే కొందరు ఒక పరిచయస్తుడు అడిగితే ఆయన అడిగారు అనమాట, ఏమిటి మీ పరిస్థితి ఇలా ఉంది. ఆయన బాగా తెలిసినటువంటి వ్యక్తి అనమాట, గరిమెళ్ళ సత్యనారాయణ గారు అని తెలిసినటువంటి వ్యక్తి. అయ్యా ఏంటి మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అప్పుడు ఆయన అన్నారు, కొందరు త్యాగం చేయాలి, కొందరు నశించిపోవాలి, కొందరు నాశనమైపోవాలి, అప్పుడే దేశం బాగుంటుంది. దేశం అందరూ బాగుంటే బాగుండడం కాదు ఆయన ఇచ్చారు. కొందరు త్యాగం చేయాలి, కొందరు నశించిపోవాలి, కొందరు నాశనం అయిపోవాలి, అప్పుడే దేశం బాగుంటుంది అన్నాడు. దేశం బాగు కోరిన నేను ఇంతే, నేను దేశాన్ని బాగు కోరుకున్నాను కాబట్టి నేను నాశనం అయిపోతున్నాను అంతే.
అన్నారు గరిమెళ్ళ వారు వారికి సమాధానంతో. ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన పేదరికంలో డిసెంబర్ 18, 1952 చన్నపట్నంలో ఎవ్వరికీ తెలియని వ్యక్తిగా ఈ లోకాన్ని వదిలి గరిమెళ్ళ వారు వెళ్ళిపోయారు. ఆయన అంతకు 2 రోజుల ముందే పొట్టి శ్రీరాములు వారు బలిదానంతో ఆంధ్ర ప్రాంతం అంతా అట్టుడికిపోయిందండి. మామూలుగా కాదు, అట్టుడికిపోయింది. అంతకు మునుపు 2 రోజుల ముందే ఆ విషయం జరిగిందనమాట. పొట్టి శ్రీరాములు గారిది ఇలా జరిగింది అనే విషయం అనమాట. ఆయన ఎవరికి కూడా చెప్పుకోలేదండి, నేను ఇలాంటి వాడిని అలాగా అంటివాడిని నేను. ఆ సమయంలో ఆ ప్రజాకవిని ఒక అనామక శవంగా కొందరు ఇచ్చిన చందాలతో అంత్యక్రియలు చేశారండి. ఒక మహాకవి జీవితం అలా ముగుస్తుందని వాస్తవం నిజంగా తెలుగువారికి అందరికీ తెలుసు. నిజంగా ఒక్క ప్రశ్నకి మాత్రం దానికి సమాధానం లేదండి. ఆయన నష్టజాతకుడా లేదా ఆయన భారతీయులు స్వార్థపరులా? ఈ విషయంలో ఇప్పటికీ కూడా ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఎంతోమంది స్వాతంత్రోద్యమ సమయంలో నెత్తి మీద పెట్టుకున్న వారే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత గరిమెళ్ళ సత్యనారాయణ అంటే ఎవరు అనే పరిస్థితిలోకి వచ్చారు. ఆ మహానుభావుడు ఎంతోమందిని తన గేయాల ద్వారా, కవితల ద్వారా, వ్యాసాల ద్వారా ఎంతోమందిని ఉత్తేజపరిచినటువంటి మహానుభావుడు ఏమీ లేని పరిస్థితుల్లో, ఎవరూ పక్కన లేని పరిస్థితుల్లో ఒంటరిగా తన శరీరాన్ని వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా దురదృష్టకరమైన విషయం. ఒక కవికి పట్టకూడని విషయము ఆయనకి జరిగిందండి. దీన్ని బట్టి ఆయన నష్టజాతకుడా లేదా భారతీయులు లాంటి వారా, గుర్తించలేకపోయారా అనేది నేటికీ సంశయంగానే మిగిలిపోయిందండి. నాయకులు ఆయన్ని పట్టించుకోలేదా, ప్రజలు ఆయన్ని దూరం చేశారా అనేది ఈ ప్రశ్నకి సమాధానం ప్రశ్నగానే మిగిలిపోయింది. సమాధానం తెలియకుండానే గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఏదైతేనే ఈనాటికి కూడా నిత్యస్మరణీయులుగా మనం తెలుసుకోగలుగుతున్నామంటే నిజంగా మహానుభావుడండి. ఎంతోమందిని ఉత్తేజితపరిచాడు ఆయన గేయాల ద్వారా. ఈ రోజుకి కూడా పాఠాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా గరిమెళ్ళ వారి గురించి చెప్పండి. ఏదో గేయాన్ని చెప్పాము అయిపోయింది క్లాస్ అనుకునే పద్ధతి కాకుండా గరిమెళ్ళ వారు ఎంత త్యాగం చేశారో అని పిల్లవాడికి చెప్తే ఆ గేయము, ఆ పాట అతనికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.